నా పేరు డాక్టర్ జ్యోతిర్మయి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, చెరిష్ చిల్డ్రన్స్ క్లినిక్. The main part is the daycare bed అండి. పిల్లలు అసలు భయపడరు అనమాట. ఈ మెట్లన్నీ ఎక్కొచ్చి టాయ్స్ అంతా చూసి దే గెట్ రియలీ ఎక్సైటెడ్. సో దిస్ ఇస్ వేర్ ఐ ఎగ్జామిన్ ద పేషెంట్స్. హాయ్, నా పేరు డాక్టర్ జ్యోతిర్మయి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, చెరిష్ చిల్డ్రన్స్ క్లినిక్. చెరిష్ చిల్డ్రన్స్ క్లినిక్ ఒక చిన్నపిల్లల క్లినిక్ కొండాపూర్లో ఉందండి. అండ్ వెరీ వెరీ ప్రౌడ్ టు సే దట్ చెరిష్ చిల్డ్రన్స్ క్లినిక్ హైదరాబాద్లో ఫస్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఓన్లీ పీడియాట్రిక్ క్లినిక్ విత్ డే కేర్ ఫెసిలిటీ. సో కమ్, లెట్స్ టేక్ అ టూర్. ద మెయిన్ మోటో ఈ చెరిష్ చిల్డ్రన్స్ క్లినిక్ పెట్టడానికి ఏంటంటే, చిన్నపిల్లలకి స్పెషల్ కేర్ అవసరం అండ్ వాళ్ళు క్లినిక్ వచ్చినప్పుడు భయపడకుండా బాగా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండాలని చెప్పి ఈ చెరిష్ చిల్డ్రన్స్ క్లినిక్ డిజైన్ చేసాం. సో ఫ్రమ్ ద వెయిటింగ్ ఏరియా టు ద కన్సల్టేషన్ రూమ్స్ అన్నీ చాలా చైల్డ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ పోస్ట్ కోవిడ్ ఈ పాలిక్లినిక్ కాకుండా సో పిల్లలకి సెపరేట్గా వాళ్ళ కేర్ అవసరం అని చెప్పి కంప్లీట్ కాంప్రహెన్సివ్ పీడియాట్రిక్ కేర్ అండర్ వన్ రూఫ్. సో దిస్ ఇస్ రిసెప్షన్ ఆర్ ద వెయిటింగ్ ఏరియా. సో అది అబ్బాస్, మా ఫ్రంట్ డెస్క్ ఎగ్జిక్యూటివ్. సో ఇక్కడ చాలా వరకు కిడ్స్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో వచ్చిన పిల్లలు ఏంటంటే యూజువల్గా పేరెంట్స్ ఏం చెప్తారంటే ఏదో క్లినిక్ ఆర్ హాస్పిటల్కి వచ్చినట్టు అనుకోరు. సో ప్లే ఏరియాకి వచ్చామని అనుకుంటూ ఉంటారు. సో దిస్ ఈస్ అవర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రిసెప్షన్ ఏరియా with lot of activities and games and books for children. And సో మా మెయిన్ మోటో వచ్చి పేరెంట్స్ వచ్చినప్పుడు అన్నీ వాళ్ళకి ఇక్కడే అందివ్వాలి అన్నదే మెయిన్ మోటో. సో దానికోసం దిస్ ఇస్ చెరిష్ ఫార్మసీ వేర్ మోస్ట్ ఆఫ్ ద మెడిసిన్స్ ఆర్ అవైలబుల్. సో వన్స్ ఆఫ్టర్ కన్సల్టేషన్ ఇక్కడే అన్నీ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. సో వన్స్ పేషెంట్ ఆర్ పేరెంట్ వచ్చాక సో ఇక్కడ మెయిన్ వైటల్స్ జరుగుతాయి. సో వి మానిటర్ ద బేబీస్ వెయిట్, హైట్ అండ్ టెంపరేచర్ చెక్ అవన్నీ మనకి ఈ రిసెప్షన్ ఏరియాలో అవుతూ ఉంటుంది. అండ్ దట్ ఈస్ ద ఫార్మసీ. అండ్ కమ్ అలాంగ్. సో ఈ రూమ్లో మనకి దెర్ ఇస్ అనదర్ కన్సల్టేషన్ టేబుల్. ద మెయిన్ పార్ట్ ఈస్ ద డే కేర్ బెడ్ అండి. సో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీస్ వీ ఫస్ట్ మానిటర్ ద వైటల్స్ and nebulization kavalante there we give nebulize here, and along with IV fluids, either IV fluids or antibiotics with oxygen. So antavaraku manam ikkada day care bed lo chestam. And that is all the emergency medicines. It is called a crash cart. So we have this also available here. And వచ్చిన పిల్లలు కూడా when parents ki questions avi unnappudu వాళ్ళ waiting area. So ikkada activities and books unnai. This is an air purifier. So ఇది one of its kind system పెట్టించాము for every room. So there is post COVID we followed most of the protocols issued by Indian Academy of Pediatrics.
సో అలాగా అన్నీ ఫాలో అవుతూ ఇది కూడా మనం చేపించాం. సో కమ్ అలాంగ్, వ్యాక్సినేషన్ రూమ్ మీకు చూపిస్తాను. సో దిస్ ఈస్ అ డెడికేటెడ్ రూమ్ ఫర్ వ్యాక్సినేషన్స్ అండ్ కలెక్టింగ్ బ్లడ్ శాంపిల్స్. సో ఇప్పుడు ఈ మధ్యన వచ్చిన పిల్లలకి చాలామందికి ఈ రూమ్కి వస్తుంటేనే భయపడుతూ ఉంటారు. సో ఇక్కడ వ్యాక్సిన్ ఇస్తారు, ఇంజెక్షన్ ఇస్తారని చెప్పి. సో వీ ఫాలో ఆల్ ఆఫ్ ద ప్రోటోకాల్స్ అండి, ఫాలో అవుతూ ఇక్కడ డెడికేటెడ్ రూమ్ ఫర్ వ్యాక్సినేషన్ అండ్ బ్లడ్ శాంప్లింగ్ కలెక్షన్. అండ్ సో మనకి న్యూబోర్న్ మదర్స్ వీళ్ళంతా వస్తూ ఉంటారు కాబట్టి ఈ స్పెషల్ అండ్ క్యూట్ రూమ్ ఇస్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్. అండ్ ఇదేంటంటే డైపర్ చేంజింగ్ టేబుల్. సో వాళ్ళకి మదర్స్కి ప్రైవసీ ఇస్తూ అండ్ బేబీస్ కూడా కంఫర్ట్ ఉండాలని చెప్పి ఈ రూమ్ ఒకటి డిజైన్ చేశాము. అండ్ దిస్ ఈస్ ద బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ డైపర్ చేంజింగ్ రూమ్ ఫర్ న్యూ మదర్స్. ఇది మోస్ట్ ప్రెషియస్ మూమెంట్స్ అండి. సో ఇక్కడ పెట్టాము ఈ పిక్చర్స్. సో ఇదేంటంటే ఫస్ట్ది మన చెరిష్ చిల్డ్రన్స్ క్లినిక్ ఓపెనింగ్ పిక్చర్. డాక్టర్ రమేష్ కంచర్ల గారు, ఎండి, రెయిన్బో హాస్పిటల్స్, ఎంపీ సంతోష్ గారు, నాన్న ఈయన ముఖర్జీ గారు అని కార్డియాలజిస్ట్ అండి, పల్స్ హార్ట్ క్లినిక్, ఆది మా అన్నయ్య, నేను. సో ఇది ఓపెనింగ్ ఆఫ్ చెరిష్. అండ్ ఇది సేమ్ డే ఓపెనింగ్ ఆఫ్ చెరిష్ మార్నింగ్ పూజ. సో మై హస్బెండ్, మైసెల్ఫ్, మా పాప ఆద్య, బాబు ఇవాన్. అండ్ ఈయన నాకు ఇన్స్పిరేషన్. ఈయన బెల్గాంలో పీడియాట్రిషియన్ డాక్టర్ విడి పాటిల్ గారు అని నా ప్రొఫెసర్. సో ఆయనతో పిక్చర్. సో హీఈస్ మై ఇన్స్పిరేషన్ టు బికమ్ పీడియాట్రిషియన్. అండ్ ఇది వెంకయ్య నాయుడు గారితో ఇది ఫుడ్ స్టెప్స్ అని మా బేబీ ఫుడ్ బ్రాండ్. సో ఆయనకి వెళ్ళి చూపించాము. అండ్ ఇది నా గ్రాడ్యుయేషన్ పిక్చర్. ఇది కూడా నాకు చాలా మెమరబుల్, ఎందుకంటే మా పాప 3 months ఉన్నప్పుడు నేను పీజీ జాయిన్ అయ్యాను. సో తను నా గ్రాడ్యుయేషన్కి వచ్చింది 3 years అప్పుడు, ఆద్య. సో దిస్ ఈజ్ వాళ్ళిద్దరూ లేకపోతే ఐ వుడెంట్ హ్యావ్ కంప్లీటెడ్ మై పీజీ. సో చెప్పాలంటే తన కోఆపరేషన్ వల్ల కూడా నేను ఫినిష్ చేయగలిచాను నా కోర్సు. అండ్ ఇది నేను భరతనాట్యం డాన్స్ కూడా నేర్చుకున్నాను మా మేనత్త ప్రియా కార్తికేయన్ గారి దగ్గర. సో నాట్యరంజన అని చెన్నైలో డాన్స్ స్కూలు. సో ఇది నా అరంగేట్రం రవీంద్ర భారతిలో అయ్యింది 2010లో. సో విశ్వనాథ్ గారు, అకినే నాగేశ్వరరావు గారు, రోసయ్య గారు, మా తాతగారు, రాజేశ్వరి సాయినాథ్ గారు, సో వీళ్ళందరూ వచ్చారు. సో ఇది నా అరంగేట్రం పిక్చర్. సో ఇవన్నీ మూమెంట్స్ నాకు చాలా చాలా స్పెషల్. సో అందుకే ఇది ఇలాంటి మూమెంట్స్ కూడా మేము క్లినిక్లో పెట్టాం. సో అండ్ దిస్ ఈస్ అ వెరీ వెరీ స్పెషల్ పెయింటింగ్ అండి, డిజిటల్ ప్రింట్. పాండిచ్చేరిలో ఒక ఆవిడ చేసింది. సో ఇది మా పాప ఆద్య అండ్ వీడు మా బాబు ఇవాన్. సో ఈ పెయింటింగ్ ఏంటంటే మెయిన్గా కిడ్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఎందుకంటే నా లైఫే కంప్లీట్లీ పిల్లలతోనే ఉంటుంది. సో అండ్ ఆల్సో మై హస్బెండ్ హీ స్టార్టింగ్ బేబీ ఫుడ్స్. సో మేమిద్దరం వీఆర్ ఇన్ టు ద స్పేస్, పిల్లల స్పేస్లో ఉండడం వల్ల ఈ పెయింటింగ్ చేయించుకున్నాము. సో డిఫరెంట్ ఫేసెస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, అందరు పిల్లల పెయింటింగ్. అండ్ ఇది నాకు చాలా ఇష్టం అని చెప్పి రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై క్యాబిన్ నేను ఇది పెట్టించుకున్నాను. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ పెయింటింగ్స్. అండ్ కమింగ్ టు దిస్ రూమ్, దిస్ ఈస్ మై కన్సల్టేషన్ రూమ్. దీస్ ఆర్ ఆల్ మై సర్టిఫికేట్స్ అండి. సో ఇది నా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ది. అండ్ ఆ ఫస్ట్ది ఏంటంటే నా ఎంబీబీఎస్ నేను రామచంద్ర యూనివర్సిటీలో చేశాను. అండ్ ఇది నేను పెడికాన్లో ఒక పేపర్ ప్రజెంట్ చేశాను, దాని గురించి సర్టిఫికేట్. ఇది నా మోస్ట్ ప్రెషియస్ వన్ వేర్ ఐ ఫ్రమ్ కేఎల్ఈ యూనివర్సిటీ బెల్గాం. అండ్ నేను రీసెంట్గా ఒక కోర్స్ ఫినిష్ చేశాను కోవిడ్ టైంలో, ఎలర్జీ అండ్ క్లినికల్ ఇమ్యూనాలజీ అని, దాని గురించి. అండ్ ఇది అదర్ పేపర్ ప్రెజెంటేషన్ ఫ్రమ్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్. సో అవన్నీ నా అకంప్లిష్మెంట్స్, ఇవన్నీ క్లినిక్ రిలేటెడ్ సర్టిఫికేట్స్. సో వీ ఫాలోడ్ ఆల్ గైడ్లైన్స్ అండ్ సో ఫర్ ద క్లినిక్.
అండ్ కమింగ్ టు దిస్ వన్, ఇట్ ఈస్ అ ఫన్ థింగ్ అండి. ఈ మెట్లు ఇవన్నీ చూసి ఇది ఎగ్జామినేషన్ కౌచ్. పిల్లలు అసలు భయపడరు అనమాట. ఈ మెట్లన్నీ ఎక్కొచ్చి టాయ్స్ అంతా చూసి దే గెట్ రియలీ ఎక్సైటెడ్. సో దిస్ ఈస్ వేర్ ఐ ఎగ్జామిన్ ద పేషెంట్స్. అండ్ కమింగ్ అగైన్ టు అవర్ ఎయిర్ ప్యూరిఫైయర్ విచ్ ఇస్ ఇన్స్టాల్డ్ హియర్, అండ్ లాట్ ఆఫ్ గ్రీనరీ అవుట్ సైడ్. అండ్ చాలామంది పిల్లలు కూడా కార్లు ఇవన్నీ చూపిస్తూ కూడా దే లైక్ ద అంబియన్స్. కమింగ్ టు దిస్ స్పేస్, ఇది నాకు చాలా 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 ఫేవరెట్ పీస్ ఆఫ్ ఇదండి, ధన్వంతరి దేవుడు. సో ఇది మా అత్తయ్య గారు నాకు గిఫ్ట్ ఇచ్చారు. హీఈస్ ద గాడ్ ఆఫ్ మెడిసిన్. సో ఇది నాకు చాలా ఇష్టమైనది. అండ్ కమింగ్ టు దిస్ మై ఫ్యామిలీ ఫోటో. సో నేను, మై హస్బెండ్, పాప అండ్ బాబు. And this is my desk, my place where I spend most of my day. And నాకు ముందు నుంచి కంప్లీట్ కలర్ స్కీమ్స్ దగ్గర నుంచి we wanted to go with something very very soothing to the child. సో అందుకే ఈ లైట్ గ్రీన్ అండ్ వైట్స్లోకి వెళ్ళాము. సో అండ్ దిస్ ఇస్ మై డెస్క్ అండ్ దిస్ ఇస్ అవర్ క్లినిక్. సో మీరు మీ పిల్లలకి వ్యాక్సినేషన్ ఉన్నా ఏదున్నా ఖచ్చితంగా కమ్ విజిట్ చెరిష్ చిల్డ్రన్స్ క్లినిక్. యూ విల్ చెరిష్ యువర్ ఎక్స్పీరియన్స్.